శారదా చంద్రమౌళీశం రత్నగర్భగణేశ్వరం శంకరంచ ఋష్యశృంగేశం తుంగాన్ లోకగురూన్ భజే. శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష్య బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరగ్గి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు నెల 2వ తారీఖు లగాయితూ ఆగస్టు 8వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ముఖ్యంగా ఈ వారంలో కుజుని యొక్క మార్పు చాలా విశేషంగా కనబడుతూ ఉన్నది. వృషభ రాశి నుండి మిథునానికి కుజుని యొక్క సంక్రమణం జరిగింది కాబట్టి మిథునమందు కుజుని యొక్క సంచారం ఉన్నది. కర్కాటక రాశి యందు గురు బుధ రవిగ్రహముల యొక్క సంచారం ఉన్నది. సింహమందు కేతువు, కన్యారాశి యందు శుక్రుడు సంచరిస్తూ ఉన్నారు. కుంభరాశి యందు రాహువు, మీనమందు వక్రగతిలో ఉండేటువంటి శనేశ్వరుడు. ఈ వారంలో చంద్రుడు కుంభము, మీనము, మేషము, వృషభ రాశుల యందు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి రాస్యాధిపతి అయినటువంటి కుజుడు దాదాపుగా ఒక అర్ధ సంవత్సరం తర్వాత యోగిస్తూ ఉండడం అనేటువంటిది ఒక మంచి విషయంగా చెప్పవచ్చును. తృతీయ స్థానమందు కుజుడు అటు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, అదృష్టాన్ని తీసుకొచ్చేటువంటి గ్రహంగా చెప్పవచ్చును. అందులోనూ ఆదిగతో ఫలదో రవిభౌమౌ, మారిన వెంటనే ఫలితాన్ని ఇచ్చేటువంటి గ్రహం కాబట్టి కుజుడు చాలా యోగ్యమైన ఫలితాన్ని ఇస్తూ ఈ వారం అంతా కూడా మేషరాశి వారికి సుఖ సంతోషాలని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, అదృష్టాన్ని ప్రధానంగా తీసుకొచ్చేటువంటి గ్రహంగా మనం చెప్పుకోవచ్చును. కుజుడితో పాటుగా చంద్రుడు ఈ వారంలో చాలా బలంగా ఉన్నారు. లాభస్థానమందు మనస్సౌఖ్యం, యశోవృద్ధి కాబట్టి అటు మానసిక ప్రశాంతతని అధికంగా ఇస్తూ, అలాగే మనసుకు నచ్చినటువంటి మానసిక ఉల్లాసానికి కావలసినటువంటి పనులన్నీ కూడా చేయిస్తూ ఉంటారు. అటు చంద్రుడి యొక్క బలం, అలాగే రాహు యోగ్యంగా ఉన్నారు. దేశాంతరవాసానికి సంబంధించిన విషయాలు లేదా ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు, ఉద్యోగంలో ఏదైనా ఒడిదుడుకులు ఉంటే అవన్నీ తగ్గడాలు, ముఖ్యంగా చీడపీడలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు తగ్గించడానికి రాహు చాలా ఉపయోగపడుతూ ఉంటారు. వీటితో పాటుగా బుధుడు ప్రధానంగా చతుర్థ స్థానముందు బుద్ధికారకుడు. అలాగే వాహనాలకి సంబంధించి, ఉద్యోగాలకి సంబంధించి ఏదైనా ప్రతిబంధకాలు ఉంటే ఆయన తొలగించేలా చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ వారంలో మేషరాశి వారికి గత వారంతో పోల్చుకుంటే చాలా మెరుగైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. కాబట్టి అటు మానసికంగాను, ఆరోగ్యపరంగాను, శారీరకంగాను, సామాజికంగాను కూడా చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఈ రాశి వారిని వెనక్కిలాగే గ్రహస్థితి కూడా ఉన్నది. ఏలినాటి శని, అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ గురుడు ఉన్నప్పటికీ కూడా ఏదైనా దీనివల్ల కుటుంబపరమైనటువంటి చిన్నపాటి ఇబ్బందులు, కొన్ని ఆకస్మిక ఖర్చులు కనబడ్డప్పటికీ కూడా వారం మొత్తము కూడా ఈ కుజుడు లేదా బుధుడు లేదా రాహు గ్రహాల తాలూకు డామినేషన్ చాలా అధికంగా ఉండడం వల్ల ఈ వారం చాలా యోగదాయకంగా సాగుతూ ఉంటుంది. కాబట్టి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే ఎక్కువగా పరమేశ్వరుడికి సంబంధించిన రుద్రాష్టకాన్ని కానీ, శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని కానీ పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రధానంగా జన్మ కుజుని యొక్క దోషం తొలగిపోవడం అనేటువంటిది చాలా గొప్ప విషయము. కుజుడు జన్మరాశి నుండి 2వ స్థానంలోకి సంచారం చేయడం వల్ల చాలా రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల నుండి ఈ రాశి వారు కొంతవరకు బయటపడబోతూ ఉన్నారు. అలాగే ఏదో ఒక తెలియని ఒత్తిడి, ఏదో ఒక తెలియని భయంతో బాధపడుతూ ఉన్నటువంటి వృషభ రాశి వారికి కూడా ఇది ఉపశమనాన్ని కలిగించేటువంటి గ్రహస్థితిగానే చెప్పవచ్చును. అలాగే ఈ రాశి వారికి రవిగ్రహం యోగించడము, శుక్రుడు యోగించడము, బుధుడు యోగించడము, ఇది బుధుడు కాదు, రవిగ్రహము, శుక్రగ్రహము, చంద్రగ్రహము యోగిస్తూ ఉండడం లాంటి అంశాలన్నీ కూడా ఈ వారంలో చాలా విశేషంగా కనబడుతూ ఉన్నాయి. దీనివల్ల ఆరోగ్యం, నిత్య సంతోష, బంధుమిత్ర సమాగమ, అటు బంధువులు, మిత్రులు, స్వజనులతోటి చక్కగా కాలక్షేపం చేయడం,
ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ ఉన్నటువంటి ఒత్తిడి తగ్గి గత వారం నుండి గత 2-3 వారాలుగా అనుభవిస్తూ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి శారీరక సమస్యలు కానీ మానసిక సమస్యల నుండి కానీ బయటపడి కొంత మానసిక ఉల్లాసంతో నచ్చినటువంటి పనులు చేయగలుగుతూ నచ్చినటువంటి ప్రాంతాలని సందర్శిస్తూ చాలా ఆనందదాయకంగా ఈ వారాన్ని గడపగలుగుతారు. మరీ ముఖ్యంగా యక్షరాక్షస పీడితం కుజుడు జన్మ రాశి సంచారంలో ఉన్నప్పుడు శారీరకంగా మానసికంగా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అటువంటి వాటి నుండి బయటపడడం అనేటువంటిది ఈ వారంలో ఒక గొప్ప పరిణామంగా చెప్పవచ్చును. కాబట్టి అన్ని విధాలుగా కూడా అంటే కుటుంబ సభ్యుల పరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, సామాజికంగా చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాలను వృషభ రాశి వారు ఈ వారం చూడబోతూ ఉన్నారు. అనుకున్నటువంటి పనులన్నీ కూడా సజావుగా పూర్తి అవ్వడాన్ని, అలాగే విద్యార్థులకి అనుకూలమైనటువంటి కాలాన్ని, స్త్రీ పురుషులతో భేదం లేకుండా రాశి వాళ్ళందరికీ కూడా యోగ్యమైనటువంటి ఫలితాలని ఈ వారం ఈ గ్రహస్థితి అందించబోతూ ఉన్నది. కాబట్టి చాలా మంచి వారము. వృషభ రాశి వారు ఏ పని ప్రారంభించినా దిగ్విజయంగా పూర్తయ్యేటువంటి వారంగా ఈ వారాన్ని చెప్పుకోవచ్చును. ఈ వారంలో మరింత అనేకమైనటువంటి శుభ ఫలితాలని పొందడానికై గణపతి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. జన్మకుజుని యొక్క దోషం ఉన్నది. అలాగే ఈ రాశి వారికి శనేశ్వరుడు దశమంలోనూ, రాహువు 9వ స్థానంలోనూ ఉన్నారు. ఈ 3 గ్రహాలే కొంత ప్రతికూలము. తక్కిన గ్రహాలు ఎక్కువ సంఖ్యలో యోగిస్తూ ఉండడాన్ని ఈ వారంలో మనం గమనించవచ్చును. చతుర్థ స్థానమందు శుక్రుడు, 2వ స్థానమున ఉండేటువంటి బుధుడు, గురుడు, అలాగే చంద్రుని యొక్క బలంతో కలుపుకుని 4 గ్రహాలు శుభ ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ శుభ ఫలితాల వల్ల ఉద్యోగపరంగా లేదా మానసికంగా కొంత ఆరోగ్యము అభివృద్ధి ఉన్నప్పటికీ జన్మకుజుని యొక్క దోషం ఉన్నది కాబట్టి కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ వారంలో ప్రధానంగా ఆర్థిక సమస్యలు ఏమీ ఉండవు. అలాగే సామాజికంగా ఉండేటువంటి సమస్యలు ఏమీ ఉండవు. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి కొంత అటు ఇటుగా ఉంటూ ఉంటుంది. వ్యాపారపరంగా కూడా కొంత ఒత్తిడిని అనుభవించవలసి ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా జన్మ రాశి యందు కుజుని యొక్క సంచారం వల్ల జ్వరం ఖడ్గవ్రణం చైవ భార్య బంధువిరోధ కృత్ అన్నారు. అంటే అటు ఎక్కువ కోపానికి కుజుడు కారకులు, అలాగే ఏదైనా ఉష్ణ సంబంధమైనటువంటి వ్యాధులకి కుజుడు కారకుడు, అలాగే వ్రణవ్యాధిర్ దశాంతరి అన్నారు. అంటే కొన్ని సందర్భాల్లో ఈ కుజుడు ఏదైనా చర్మ సంబంధిత సమస్యలకి కారకుడు అవుతూ ఉంటారు. కాబట్టి ఇటువంటి వాటివి అంటే విద్యుత్ వల్ల అంటే ఏదైనా కాలిన గాయాలు, కోసుకున్నటువంటి గాయాలు, ఏదైనా చిన్నవి శరీరానికి సంబంధించి ఆ శరీరం పైన అయ్యేటువంటి గాయాలకి కుజుడు కారకులు, తలకాయ పోటు ఎక్కువగా రావడం, కళ్ళు లాగడము, ఇటువంటి వాటికి కుజుడు కారకుడు. ఇటువంటి అనారోగ్య సమస్యలు అవి కూడా చిన్నవి మినహాయించి పెద్దవేమీ లేవు. ఈ వారంలో గత వారంతో పోల్చుకుంటే గ్రహస్థితి కొంత మెరుగ్గానే కనబడుతూ ఉన్నది కాబట్టి అటు ఆర్థికంగా ఈ గ్రహస్థితి మీకు ఉపయోగపడుతుంది. ఉద్యోగ వ్యాపారాల పరంగా కొంతవరకు ఉపయోగపడుతుంది. కుటుంబ పరంగా చాలా ఉపయోగపడుతుంది. కుటుంబ సభ్యులు మీ వెనకాలే ఉండడానికి, మీరు చెప్పింది వినడానికి, చేయడానికి వారు ఎక్కువ సుముఖతను చూపిస్తూ ఉంటారు. కాబట్టి ఈ వారంలో మరింత అనుకూలమైన ఫలితాలను సాధించడానికై కుజ దోషాన్ని కొంత తొలగించుకోవడానికై ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి 9 గ్రహాలలో 9 గ్రహాలు కూడా కొంత ప్రతికూలంగా ఉండేటువంటి వారంగా ఈ వారాన్ని చెప్పుకోవచ్చును. కారణం అటు జన్మరాశి యందు గురుని యొక్క సంచారము, జన్మరవి జన్మబుధుని యొక్క సంచారము, 12వ స్థానమున కుజుడు, 2వ స్థానమున కేతువు. అంటే జన్మరాశి యందు పాపగ్రహ సంపత్తి, అర్గళము పాపార్గళము, శుక్రుడు యోగించి ఆయన తప్పుకున్నారు. అష్టమ రాహువు, 9లో శనేశ్వరుడు వక్రగతిలో. అంటే దాదాపుగా 9 గ్రహాలు కూడా, చంద్రుడు కూడా అష్టమ స్థానంలో సంచరిస్తూ ఉన్న కాలమంతా కూడా వ్యతిరేకమే. కాబట్టి కర్కాటక రాశి వారికి 9 గ్రహాలు గోచారంలో వ్యతిరేకంగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రత్యేకించి మరి ఈ వారంలో అటు 9 గ్రహాల ప్రతికూలతల వల్ల ఏమవుతుంది? ఒకటి, శరీరం ఎక్కువగా అలసిపోతూ ఉంటుంది. కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడము,
లేదా వేళకి సరిగా తినకపోతూ ఉండడము, నిద్రపోకపోతూ ఉండడము, ఎక్కువ పని ఒత్తిడి లేదా పని భారం అధికంగా ఉండడము, ఆకస్మికంగా ఉద్యోగంలో ఏదైనా ఇబ్బందులు రావడము, లేదా ఏదైనా ఆకస్మికంగా ఖర్చులు పెరుగుతూ ఉండడము, ఇలా మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెట్టేటువంటి విషయాలే చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే మరి గోచారంలో 9 గ్రహాలు ప్రతికూలమైపోయినప్పుడు జాతకంలో దశలు బాగుంటేనే కర్కాటక రాశి వారు ముందుకు వెళ్ళగలుగుతారు. లేకపోతే ప్రతిదీ ప్రతిబంధకంగానే ఉంటుంది. ఏ పని ప్రారంభించినా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఉద్యోగంలో మానసిక ప్రశాంతత ఉండదు, ఇంట్లో మానసిక ప్రశాంతత ఉండదు. ఎక్కడో ఏదో ఆలోచన చేస్తూ ముందుకు వెళుతూ ఉంటారు. ఎంత ప్రయత్నాలు చేసినా, ఎంత కష్టపడ్డా ఏ పని ముందుకు సాగకపోవడాన్ని గమనిస్తూ ఉంటారు. అలాగే ఎవరు మీకు కలిసొచ్చేటువంటి వారు, ఎవరు మీకు సహాయం చేసేటువంటి వారు అన్నవారు ఎవరు ఉండరు. మీరు ఒక్కరే ఒంటరిగానే కష్టపడుతూ ఉండాలి. అంటే చాలా కష్టసాధ్యమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి. అంటే చెప్పుకుంటూ పోతే కొంత వ్యతిరేకతలే మరి ఈ గ్రహస్థితులు 9 ప్రతికూలంగా ఉంటే గోచారంలో మనం ఏమి చేయలేము. అరటిపండు తిన్నా పన్నీరిగిపోతుంది. అలాంటి సందర్భంలో ఉన్నామని తెలుసుకోవడం కూడా చాలా గొప్ప విషయం. ఓకే, మనకి గ్రహగతులు ప్రతికూలంగా ఉన్నాయి, మన స్వశక్తిని నమ్ముకుని ముందుకు వెళ్ళాలి, ఎవరి మీద ఆధారపడకూడదు, ముఖ్యంగా అదృష్టాన్ని నమ్ముకోకూడదు, కష్టే ఫలి అనేటువంటి నిదానంలో ముందుకు వెళ్ళిపోతే ఇది తాత్కాలికమే కాబట్టి వచ్చే వారంలో గ్రహాలు అనుకూలిస్తాయి, మరలా కొంత అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి. అప్పటి వరకు భగవన్నామాన్ని చేస్తూ ఉండండి. విష్ణు షోడశనామ స్తోత్రము అనేటువంటి ఒక స్తోత్రం ఉంటుంది. మీకు ఖాళీ ఉన్నప్పుడల్లా చదువుకుంటూ ఉండండి, లేదా ఒక పూట రోజుకొక పొద్దున్న కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ చదువుకుంటూ ఉండండి. అది చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం కొంత సానుకూలమైనటువంటి గ్రహస్థితులు కనబడుతూ ఉన్నాయి. చాలా కాలం తర్వాత ఉపశమనాన్ని కలిగించేటువంటి గ్రహస్థితి రాబోతూ ఉన్నది. కారణం ఏంటి అంటే లాభస్థానంలోకి కుజుని యొక్క సంచారం ప్రారంభమవ్వడం ఒక అదృష్టంగా భావించవచ్చును. ఎందుకంటే సింహరాశి వారికి అన్ని గ్రహాలు 8, 12 స్థానాల్లోనూ లేదా 1 అంటే జన్మరాశి ఎందే పడిపోయి ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు చాలా విపరీతమైనటువంటి మానసికంగా, అంటే వాళ్ళు శారీరకంగా కన్నా మానసికంగా చాలా ఎక్కువ కృంగిపోతూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో మానసికంగా ఉత్తేజాన్ని కలిగిస్తూ శారీరకమైనటువంటి ఉత్తేజాన్ని కూడా కలిగించేటువంటి గ్రహం కుజుడు లాభస్థానంలోకి రావడం, ధైర్యం ఏకాదశగతే కుజే అన్నది శాస్త్రం. అటు సంతోషం అర్ధలాభశ్చ, సంతోషము కలిగించడానికి, అర్ధలాభము అనగా ఆర్థికాభివృద్ధిని కలగజేయడానికి, లేదు మానసికంగా శారీరకంగా ఉల్లాసంగా ఉండడానికి, ధైర్యాన్ని ఇవ్వడానికి, అన్నిటికీ కుజుడు చాలా ముఖ్యమైనటువంటి గ్రహం. దాదాపుగా చాలా కాలం తర్వాత, కొన్ని నెలల తర్వాత కుజుడు యోగిస్తూ ఉండడాన్ని సింహరాశి వారు ఇప్పుడు చూస్తూ ఉన్నారు. ఈ కుజుని యొక్క మార్పు ద్వారా గత 3-4 వారాలతోటి పోల్చుకుంటే ఈ వారంలో ప్రస్ఫుటమైనటువంటి మార్పు వస్తుంది. మీ ఆరోగ్య పరిస్థితుల్లో మార్పు వస్తుంది, ఆర్థిక పరిస్థితుల్లో మార్పు వస్తుంది, ఉద్యోగంలో మార్పులు కనబడుతూ ఉంటాయి. దైనందిన జీవితంలో కూడా మీ పని లేదా వర్క్స్ అన్నీ కూడా చాలా స్పీడ్గా మూవ్ అవుతూ ఉంటాయి. ఇప్పటివరకు బద్ధకించడమో లేదా కొద్దిగా నెమ్మదిగా ఉంటూ ఉండడమో ఇటువంటివన్నీ కూడా చూస్తే ఈ 2వ తారీఖు ఆగస్టు దాటిన తర్వాత అన్నీ స్పీడప్ అవుతాయి. అంటే చాలా వేగంగా ముందుకు సాగుతూ ఉంటాయి, ఎక్కడ స్టాప్ అన్నది ఉండదు. అంతేకాకుండా సపోర్ట్ చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. చాలామంది మీకు సపోర్ట్ చేయడానికి వస్తూ ఉంటారు. ఇంకో విషయం ఏంటి అంటే దీన్ని ఇంకో రకంగా చూస్తే ఇప్పటివరకు ఒంటరిగా ఉన్నటువంటి ఫీలింగ్ వచ్చినటువంటి సింహరాశి వారికి ఇక మీదట ఆ ఫీలింగ్ రాదు. అబ్బో మనకి ఇంతమంది ఉన్నారు, ఇంతమంది సాయం చేసేవాళ్ళు ఉన్నారు, లేదా మనకి భయం లేదు అనేటువంటి ధోరణిలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఈ వారం చాలా అత్యద్భుతమైనటువంటి వారము. అటు శుక్రుడి యొక్క స్థితి కానీ, కుజుని యొక్క స్థితి కానీ, చంద్రుడు కానీ ఇవన్నీ కూడా అనుకూలిస్తూ ఉన్నాయి. కాబట్టి అన్ని విధాలుగా ఈ వారం యోగిస్తుంది. మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికే ఎక్కువగా ఈ రాశి వారు శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా లాభస్థాన స్థిత గ్రహాలు అంటే రవిగ్రహం కానీ, గురువు కానీ, బుధుడు కానీ, అలాగే జన్మరాశి స్థిత శుక్రుడు కానీ, వక్రగతిలో ఉన్న శనేశ్వరుడు, షష్ఠరాహువు కానీ, ఇలా గ్రహాలన్నీ కూడా ఎక్కువ సంఖ్యలో యోగిస్తూ ఉండేటువంటి విషయాన్ని మనం చూడవచ్చును. ఎప్పుడైతే లాభస్థాన స్థిత గ్రహాలు ఎక్కువగా ఉంటాయో ఏది పట్టుకున్నా కూడా చాలా అత్యద్భుతంగా ఉంటుంది. అంటే ఏ పని ప్రారంభం చేసినా చాలా తొందరగా పూర్తి అవుతూ ఉంటుంది. ఏదైనా చిన్న పెట్టుబడితోటి ఎక్కువ లాభాలని ఆర్జించగలుగుతూ ఉంటారు.
అలాగే ఎక్కడా కూడా పనుల్లో ఆటంకాలు కానీ, పనుల్లో జాప్యం కానీ ఎక్కడా కూడా ఉండకుండా చక్కగా అనుకున్నది తడువుగా అన్నీ పూర్తి చేయగలుగుతారు. మానసిక ఉల్లాసం ఉంటుంది, శారీరకంగా చాలా ధైర్యంగా ఉంటారు. మనోల్లాసము ధర్మసిద్ధి అన్నాడు. మనోల్లాస ధర్మసిద్ధి షష్టగో మృగలాంఛన అన్నారు. అంటే ఇక్కడ అటు మనసుకు నచ్చినటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే ఇష్టమైనటువంటి వాటిని ధర్మ మార్గంలో చేయగలుగుతారు. ఇప్పటివరకు జరిగినటువంటివి ఏంటి అంటే, సరే ఇప్పటివరకు చేసినా కూడా ఏదో కొత్త దొంగచాటుగానో లేకపోతే మీకు నచ్చినటువంటి వాటిని భయపడుతూ చేయడమో ఇలా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. కానీ ఈసారి చక్కగా చేస్తూ ఉంటారు. మీకు నచ్చినటువంటి పనులన్నీ కూడా ధర్మబద్ధంగా, అథారిటేటివ్గా చాలా చక్కగా ముందుకు తీసుకెళ్ళగలుగుతూ ఉంటారు. కాబట్టి ఆ విధంగా కన్యారాశి వారు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. అలాగే మానసికంగా చాలా బలంగా ఉన్నారు. ఆరోగ్యపరంగా బలోపేతం అవుతారు. ఆర్థికంగా బలోపేతం అవుతారు. అలాగే దేశాంతరం దాటి అంటే ఇక్కడ ఒక దేశాన్ని దాటి వేరే దేశానికి వెళ్ళడానికి కూడా ఈ గ్రహస్థితి చాలా సహకరిస్తూ ఉంటుంది. విద్యార్థులకు చాలా ఉపకరిస్తూ ఉంటుంది. అంతేకాకుండా కుటుంబ సభ్యులతోటి ఉండేటువంటి ఇబ్బందులను దూరం చేస్తూ, ముఖ్యంగా రుణబాధల్ని, రోగబాధల్ని, శత్రుబాధల్ని దూరం చేస్తూ ఒక రకమైనటువంటి ఉత్తేజాన్ని కలిగిస్తూ ఈ గ్రహస్థితి ముందుకు తీసుకుపోతుంది. కాబట్టి కన్యారాశి వారికి ఇది చాలా అత్యద్భుతమైనటువంటి కాలము. ఉద్యోగంలో ప్రమోషన్లు రావాలి అన్నా, ట్రాన్స్ఫర్లు జరగాలి అన్నా, లేదు ఏదైనా శుభ కార్యక్రమాలు ఇంట్లో జరగాలి, సంతానోత్పత్తి కలగాలి, వివాహం జరగాలి అన్నా దేనికైనా ఇది మంచి సమయము. ఈ వారం నుండి మంచి సమయం ప్రారంభమవుతుంది. వీరు మరింత శుభ ఫలితాలను ఈ వారంలో పొందడానికై ఎక్కువగా ఈ రాశివారు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కానీ, నారాయణ హృదయాన్ని కానీ పారాయణం చెయ్యండి. అలాగే ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అయితే ఒక మంచి విషయం ఏమిటి అంటే, అష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోవడం చాలా అత్యద్భుతమైనటువంటి విషయంగా చెప్పవచ్చును. గత వారాలతో పోల్చుకుంటే కుజుని యొక్క పీడ తగ్గిపోవడం చాలా ఉపశమనాన్ని కలిగిస్తుంది. లాభస్థానంలో శుక్రుని యొక్క స్థితి, దశమంలో రవి యొక్క స్థితి, శనేశ్వరుని యొక్క స్థితిగతులు ఇవన్నీ కూడా తులారాశి వారి యొక్క మానసిక శారీరకమైనటువంటి విషయాలపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి. ప్రత్యేకించి అష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోవడం వల్ల అనారోగ్య సమస్యలు, రుణ బాధలు, ఇలా ఆర్థిక ఇబ్బందులు, శత్రు బాధలు ఇటువంటివి తగ్గుముఖం పడుతూ ఉండడాన్ని ఈ వారంలో గమనించవచ్చును. ఆకస్మికంగా వచ్చినటువంటి మార్పులు, శరీర మార్పులు ఏవైతే ఉన్నాయో, లేదు ఆర్థికపరమైనటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల పడుతూ ఉన్నటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి ఈ వారంలో అవకాశాలు ఉంటాయి. అలాగే ఆకస్మిక నిర్ణయాలు ఏవైతే గతంలో తీసుకోవలసి వచ్చిందో వాటి వల్ల ఏర్పడినటువంటి మంచి లేదా చెడు తాలూకు ఫలితాలను కూడా మీరు అనుభవించవలసి వస్తుంది. అది కూడా కుజుని యొక్క ఫలితమే. అయితే ఇప్పుడు ఆ విషయాలన్నింటినీ కూడా మీరు దాటుకుంటూ వచ్చారు. ఈ కుజుని యొక్క మార్పు లేదా దశమంలో రవి ఉండడం వల్ల, దిగ్బలయుక్తుడైనటువంటి గ్రహం దశమ స్థానంలో ఉండడం వల్ల చాలా అదృష్టంగా భావిస్తూ ఈ గ్రహస్థితి మీకు ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితిని, వ్యాపార లాభాన్ని, అలాగే ఆర్థికమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితిగతులను కూడా ప్రసాదిస్తూ ఉంటుంది. ఈ వారంలో ప్రత్యేకించి అష్టమ కుజుని దోషం పోవడమే ఒక గొప్ప శుభ పరిణామము. శుక్రుడు లాభస్థానంలోకి వెళ్ళడం వల్ల అటు ఆర్థికంగా ఉన్నతి, శరీర ఆరోగ్యము, ఉద్యోగంలో మంచి ఉన్నతమైనటువంటి స్థితి కలగడము, ఇటువంటివన్నీ మనం చెప్పుకుంటూ వెళుతూ ఉన్న చెడు ఫలితాలు తగ్గడం కూడా చాలా గొప్ప విషయంగానే చెప్పుకోవచ్చును. కాబట్టి ఎటు చూసుకున్నా అటు అనుకూలించే గ్రహాల యొక్క సంఖ్య పెరగడము, ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గడం వల్ల తులారాశి వారి యొక్క స్థితిగతులు చాలా బాగున్నాయి. కాబట్టి ఈ వారంలో ఏదైనా మంచి విషయాలు, శుభ వర్తమానాలు లేదా శుభ సంబంధమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. అవి మీ చెవిలో పడుతూ ఉంటాయి, మీరు చూడగలుగుతారు. అన్ని విధాలుగా కూడా శ్రేయోదాయకమైనటువంటి వారమే. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికే ఎక్కువగా ఈ రాశివారు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి స్థితిగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అష్టమ కుజుని యొక్క దోషం ఈ వారం నుండి ప్రారంభమైనది. అర్ధాష్టమ రాహు యొక్క స్థితిగతులు ఉన్నాయి. మిగతా గ్రహాలు కొంచెం అనుకూల, ప్రతికూల, మిశ్రమమైనటువంటి వాతావరణంలో ఉన్నాయి. ఒక్క గురుబలం మాత్రమే విశేషంగా మనం చెప్పుకోవచ్చును. దానితో పాటుగా ఇప్పుడు ఈ వారంలో చంద్రుని యొక్క స్థితిగతులు కూడా కొంత యోగిస్తూ ఉండడాన్ని, అలాగే
లాభస్థానముందు ఉన్నటువంటి శుక్రుడు. ఈ లాభశుక్రుడు కూడా జీవితంలో కొన్ని రకాలైనటువంటి సంతోషాలకి వాటికి కారణమవుతారు. మరీ ముఖ్యంగా ఏదైనా గృహోపకరణాలు లేదా భోగానికి సంబంధించినటువంటి విషయాలు కొన్ని ఉంటాయి. ఏసీలు కొనుక్కోవడం, కార్లు కొనుక్కోవడం, లేదా ఇంట్లో గృహోపకరణాల్లో మన భోగానికి అనుకూలించేటువంటి వస్తువులు కొన్నిటిని కొనుక్కోగలుగుతారు. అలాగే ఆభరణాదులు, బంగారపు వస్తువులు, వస్త్రాలు ఇటువంటి వాటిని కొనుగోలు చేయడానికి కూడా శుక్రుడు అనుకూలిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ అష్టమ కుజుని యొక్క స్థితి ప్రధానంగా మనం దృష్టిలో పెట్టుకుని మనం వాహనాల మీద వెళ్ళేటప్పుడు చాలా నిదానంగా వెళుతూ ఉండడము, అలాగే అష్టమంలో ఉండేటువంటి కుజుడు ఎక్కువగా మిమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెడతారో స్థాననాశ రుణచ్ఛేద అష్టమస్తే ధరాసుతే అన్నది. అంటే స్థానం మార్పుకి ఆయన ఉపయోగపడుతూ ఉంటారు. అలాగే వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు అయిపోవడానికి కుజుడు ఎక్కువగా సహకరిస్తూ ఉంటారు. ఇది ఒకందుకు మంచి, ఒకందుకు చెడుగా కూడా చూడొచ్చు. వచ్చినటువంటి ధనము అప్పులు తీర్చడానికే ఖర్చు అయిపోతూ ఉందనుకోండి. గతంలో మనం అప్పు చేసాం, ఇప్పుడు తీరుస్తున్నాం, అది మంచి విషయమే. కానీ చేతిలో డబ్బు నిలవట్లేదు కదా, అది వ్యతిరేకంగా కూడా చూడొచ్చు. కాబట్టి రెండూ ఉంటాయి అందులోనూ. కాబట్టి కుజుడిచ్చేటువంటి ఫలితాల వల్ల శారీరకంగా కొద్దిగా ఇబ్బంది పడినప్పటికీ కూడా కొంచెం బెనిఫిట్స్ అంటే కొంచెం ప్రయోజనాలు కూడా ఉంటాయి. అయితే ఇక్కడ గురుబలం మీదనే ఆధారపడి ముందుకు వెళుతున్నాం. అందుకని దైవాన్ని ఎక్కువగా నమ్ముకుంటూ ఉండండి. మరీ ముఖ్యంగా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండండి. మరీ ముఖ్యంగా ఉద్యోగపరమైనటువంటి విషయాలు వచ్చినప్పుడు తేలికపాటి నిర్ణయాలు కానీ తొందరపాటు నిర్ణయాలు కానీ ఎప్పుడూ తీసుకోకండి. ఎప్పుడూ గురువు యొక్క అనుగ్రహాన్ని తీసుకునే ముందుకు వెళ్ళండి. కాబట్టి ఈ వారంలో మరిన్ని శుభ ఫలితాల కోసం ఈ రాశి వారు ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధనే చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. గోచారపరంగా ఈ రాశి వారికి గత వారంలో కుజుడు ప్రధానంగా యోగించినటువంటి గ్రహం. ఈ వారంలో ఆయన కూడా తప్పుకున్నారు. అంటే 9 గ్రహాలు ప్రతికూలంగా ఉండేటువంటి స్థితి. లెక్క పెట్టుకుంటూ వెళితే తృతీయమందు రాహు యోగించరు, చతుర్థమందు శనేశ్వరుడు వక్రగతిని ఇబ్బంది పెడుతూ ఉన్నారు, కుజుడు సప్తమ స్థానంలోకి వెళ్ళిపోయారు, అష్టమంలో గురుడు బుధుడు రవి గ్రహాలు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటే దశమంలో శుక్రుడు, 9వ స్థానంలో కేతు. అంటే ఇంకా 9 గ్రహాల్లో ఏ గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి, ఏ గ్రహము కూడా యోగించట్లేదు. కర్కాటక రాశి వారికి ధను రాశి వారికి ఇద్దరికీ అదే పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. కాబట్టి ఏంటి విషయము, ఈ ధనురాశి వారికి 9 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు మన గతంలో ఇటువంటి సందర్భాలు చాలా చూశారు. ధనురాశి వారు ఆల్రెడీ మీకు అనుభవం ఉన్నది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళుతూ ఉండండి. దైవాన్ని నమ్ముకుంటూ ఉండండి. అదృష్టాన్ని నమ్ముకుని ఏ పని చేయకండి. ముఖ్యంగా ఎవరినో వేరే వాళ్ళని నమ్ముకుని ఇందులోకి దిగకండి. ఎవరిని నమ్మి ధనాన్ని ఇవ్వకండి. మోసపోయేటువంటి అవకాశాలు, మోసగింపబడేటువంటి అవకాశాలు ఎక్కువగా ధనురాశి వారికి ఉన్నాయి. అలాగే మీకు వచ్చినటువంటి ఆలోచనలు ఏవి మంచివి కాదు అనేటువంటి దృక్పథంలోనే ఉండండి. ఈ సందర్భంలో ఈ సమయంలో వచ్చినటువంటి నిర్ణయాలు ఏవి మీ ఉన్నతికి ఉపయోగపడవు, ఇవన్నీ నన్ను కిందకి లాగేయడానికే అనేటువంటి దృక్పథాన్ని కలిగి ఉండండి. ఏ కొత్త పనిని ప్రారంభం చేయకండి. ఏ కొత్త మనిషిని నమ్మకండి. ఏ కొత్త మనిషితోటి ఫ్రెండ్షిప్ కూడా అంత అవసరం లేదు. కాబట్టి ప్రస్తుతం చాలా స్తబ్దుగా ఉన్నది గ్రహస్థితి. అదే స్తబ్దుగా మీరు కూడా ముందుకు వెళుతూ ఉండండి. తక్కువగా మాట్లాడండి, ఎక్కువగా పని చేయండి, మితంగా ఉండండి, అమితంగా ప్రయోజనాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి. ధనురాశి వారు నిరంతరం భగవత్ పాదుకల్ని పట్టుకుంటూ ఉండండి. శంకరాచార్యులు రాసినటువంటి భవానీ అష్టకాన్ని ప్రతిరోజు పారాయణ చేస్తూ ఉండండి. చాలా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి సోమవారం వినియోగించుకుంటూ ఉండండి. సోమవారం నాడు మంచి జరుగుతుంది. ఏ ముఖ్యమైన పని చేయాలన్నా సోమవారం నాడు చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం చాలా అత్యద్భుతమైనటువంటి వారము. గత వారాలతో పోల్చుకుంటే కుజుడి యొక్క అనుకూలత పెరిగింది. సప్తమంలో గురుబలం ఉన్నది. అలాగే ఈ రాశి వారికి తృతీయమందు శనేశ్వరుడు యోగిస్తూ ఉన్నారు. రాహు అనుకూలంగా ఉన్నారు. ఇక్కడ అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గిపోయింది. గత వారంలో శుక్రుడు కూడా యోగిస్తూ ఉంటే ఈ వారంలో శుక్రబలం లేదు. అలాగే మిగతా కొన్ని చిన్న చిన్న గ్రహాలు అనుకూలించకుండా ప్రతికూలంగా ఉన్నప్పటికీ మకర రాశి వారికి ఏమి ఇబ్బంది లేదు. చాలాసార్లు నేను ఇదే చెప్తున్నాను, జాతకం బాగుండాలి. జాతకం బాగుంటే ఈ గోచార ఫలితాలు మీకు చాలా తొందరగా వస్తాయి. జాతకంలో దశలు బాగా లేకపోతే ఈ గోచార ఫలితాలు రావు.
ఎందుకంటే మకర రాశి వారిలో ఒక 60-70% మంది మాత్రమే ఈ శుభ ఫలితాలని అందుకుంటూ ఉన్నారు. కారణం సప్తమ గురుడు చాలా యోగ్యమైన గ్రహం. ఇప్పుడు ఈ వారం నుండి అయినా సరే మార్పు రావాలి. ఎందుకు? షష్ఠ స్థానం ముందు కుజుడున్నారు. అటు వస్త్రలాభో ధాన్యలాభ ధనలాభ యశస్తథ అన్నది శాస్త్రం. అంటే ప్రతిదీ లాభదాయకంగానే ఉంటుంది అని చెప్పింది. 6వ స్థానంలో కుజుడున్నప్పుడు శత్రునాశనం కలుగుతుంది. అలాగే వైరి అంటే అటు మీ శత్రువులు ఇంకెవరు మిగిలి ఉండరు. అలాగే రుణబాధలపైన పూర్తి స్థాయిలో కుజుడు విజయాన్ని సాధించి పెడతారు మీకు మీ తరఫున. అలాగే రోగబాధల నుండి పూర్తి స్థాయిలో ఉపశమనాన్ని కలిగిస్తూ ఉంటారు కుజుడు. కాబట్టి షష్ఠకుజుడు చాలా యోగ్యమైనటువంటి గ్రహం. ఆయనతో పాటుగా సప్తమ గురుడు ఇంకా యోగ్యమైనటువంటి గ్రహం. కాబట్టి అటు ఆర్థిక పరిస్థితుల్ని, ఆరోగ్య పరిస్థితుల్ని, సామాజిక పరిస్థితులు అన్నింటినీ కూడా మీకు అనుకూలంగా ఈ 2 గ్రహాలే మార్చేస్తూ ఉన్నాయి. మరి దీనిపైన రాహు శనులు కూడా అనుకూలంగా ఉంటే అంతమించి చెప్పవలసింది ఏమీ లేదు. కాబట్టి అత్యద్భుతమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. ఈ వారంలో కూడా మకర రాశి వారిదే పై చెయ్యి. అన్ని రాశుల కన్నా ఇప్పుడు మకర రాశి చాలా బాగున్నది. వీరు మరింత అనుకూలమైనటువంటి శుభ ఫలితాలని పొందాలి అంటే ఎక్కువగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క సిద్ధమంగళ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. కారణం ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గడం, అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరగడం. అర్ధాష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోయినది, శుక్రుడి యొక్క బలం పెరిగింది. అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకించి షష్ఠస్థానమున రవి యోగిస్తూ ఉన్నారు, బుధుడు యోగిస్తూ ఉన్నారు, చంద్రుని యొక్క బలం ఉన్నది, శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. ఇలా యోగించే గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. గత నెల రోజులుగా కుంభరాశి వారు చాలా తీవ్రమైన సమస్యలు ఎదుర్కొన్నారు. చేతిలో డబ్బులు లేక వచ్చినటువంటి డబ్బంతా కూడా ఖర్చు అయిపోయి, శ్రమ అధికంగా ఉండి, అనారోగ్య సమస్యలతోటి లేదా బంధు మిత్ర పుత్ర కళత్రాదులు ఎవరు కూడా సహకరించక జీవితంలో ఒంటరితనం ఫీలింగ్ వచ్చేసి చాలా అనేక రకాలుగా చాలా ఇబ్బందులు పడ్డారు గత నెల రోజులుగా. అయితే ఇప్పుడు ఈ ఆగస్టు 2వ తారీఖు దగ్గర నుండి క్రమేపీ గ్రహస్థితిలో మార్పు వస్తుంది. ప్రత్యేకించి మానసిక భయాన్ని దూరం చేసుకుంటూ ఉంటారు. అలాగే ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకుంటూ ఉంటారు. మనం ఏదైనా సాధించగలం అనేటువంటి దృక్పథంతో ముందుకు వెళుతూ ఉంటారు. ప్రత్యేకించి ఒక సపోర్ట్ దొరుకుతుంది. ఇప్పటివరకు మీకు కలిసి రానటువంటి వారిలలో కొంతమంది మీతోటి కలిసి ముందుకు వెళుతూ ఉండడాన్ని కూడా ఈ వారంలో మీరు గమనించవచ్చును. అలాగే ఏదైనా ఒకటి చెయ్యాలి అనేటువంటి కుతూహలం పెరుగుతూ ఉంటుంది. శక్తి దానికి తోడైతూ చక్కగా అవకాశాలు మీకు వస్తూ మిమ్మల్ని మీ గమ్యం వైపు ఈ గ్రహస్థితి ఆ విధంగా ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. కాబట్టి కుంభరాశి వారికి ప్రత్యేకించి ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి చాలా అనుకూలము, అవకాశాలను ఇచ్చేటువంటిది, ముఖ్యంగా మీలో శక్తిని పెంచేటువంటిది, కార్యానుకూలతను కలిగించేటువంటిది. మిత్రులు, సన్నిహితులు, బంధువులు, జీవిత భాగస్వామి, సంతానం వీరితోటి సమస్యలను దూరం చేసేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ముందుకు సాగుతూ ఉంటుంది. కాబట్టి ఈ వారంలో అటు అష్టమంలో ఉండేటువంటి శుక్రుడు కూడా మంచి భోగాన్ని ఇస్తూ ఉన్నారు. ఇప్పటివరకు పడ్డటువంటి శారీరక శ్రమ అనేటువంటిది తగ్గుముఖం పడుతుంది. జీవితంలో చాలా కాలం తర్వాత మరలా అదృష్టము అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. చాలా చాకచక్యంగా కొన్ని విషయాలను పూర్తి చేయగలుగుతారు. కొన్ని బాధ్యతల నుండి చాలా తెలివిగా తప్పించుకోగలుగుతారు. అలాగే మీ చేతిలో ఉండేటువంటి సహాయాన్ని మీరు చేస్తూ ముందుకు సాగేటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఈ గ్రహస్థితి కలగజేస్తూ ఉన్నది. కాబట్టి కుంభరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను ఈ వారం పొందడానికై ఎక్కువగా ఈ రాశివారు దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. ప్రత్యేకించి జన్మ శనేశ్వరుని యొక్క స్థితి, అర్ధాష్టమ కుజుని యొక్క స్థితి, వ్యయ రాహువు, అలాగే పంచమ స్థానస్థిత రవిగ్రహము, ఇలా కొన్ని గ్రహాలు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. భృగు షట్కము అనేటువంటి దోషాన్ని మీరు దాటగలిగారు. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి బుధుడు, చంద్రుడు, గురుడు ఇత్యాది గ్రహాలు యోగిస్తూ ఉన్నప్పటికీ ప్రధానంగా కుజుడు చతుర్థ స్థానంలోకి వెళ్ళడం కొంత ఇబ్బంది. కాబట్టి ఉద్యోగపరంగా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారము. ఎవరైనా మిమ్మల్ని కావాలని రెచ్చగొట్టి ఏదైనా ఒక దాంట్లోకి మిమ్మల్ని దింపేటువంటి ప్రయత్నం చేస్తారు, లేదా మీ చుట్టూ ఉచ్చు బిగించుకుంటూ ఉన్నా కూడా మీకు తెలియకుండా ఉంటుంది. కాబట్టి ఎక్కడా కూడా బరస్ట్ అవ్వకూడదు. అంటే
బయటపడిపోకూడదు. చాలా జాగ్రత్తగా ఎంతైనా సరే ఓపికగా భరిస్తూ ముందుకు వెళుతూ ఉండడం మీనరాశి వాళ్ళు అలవరుచుకుంటూ ఉండాలి. మాట చాలా తక్కువగా మాట్లాడుతూ ఉండాలి. పని ఎక్కువగా చేస్తూ ఉండాలి. కావాలని మీ మీద నిందారోపణలు ఎవరైనా చేస్తూ ఉన్నా కూడా వారిని చాలా తెలివితేటలతోటి ఖండించాలి గానీ, చాలా చాకచక్యంతో ఖండించాలి కానీ మీ నోరు బయటపడకూడదు. ఇది చాలా క్లిష్టమైనటువంటి సమయము. ముఖ్యంగా ఇది చాలా మైండ్ గేమ్ ఆడుతూ ఉంటుంది గ్రహస్థితి. అంటే మీ చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా మీ శత్రువులే. అది చూడండి, ఓ శ్లోకం చెప్తాడు, ముఖం పద్మదళాకారం వాక్ చందన శీతలం హృదయే కర్తరి సంయుక్తం అని చెప్తాడు. అంటే పైకి చూడడానికి చాలా గొప్పగా మీ వైపే ఉన్నట్టు కనబడుతూ ఉంటారు, లోపల మిమ్మల్ని ఎలా తీసేయాలా అనేటువంటి ఆలోచనలు ఉంటాయి. వారితోటి అంతే చాకచక్యంగా మీరు ప్రవర్తించాలి తప్పితే బాధపడో భయపడో కోప్పడో ఉద్యోగాలను కానీ లేకపోతే వీటిని కానీ వదిలిపెట్టేసి రాకూడదు. కాబట్టి ఇక్కడ చాలా చాకచక్యత అవసరము. అయితే మీకు బుధుడు దాన్ని ప్రసాదిస్తారు. గురుడు మీ వెన్నంటే ఉన్నారు. అదృష్టం చివరాఖరికి మీ వైపే ఉంటుంది కాబట్టి ఎటువంటి క్లిష్ట పరిస్థితులైనా దాటగలుగుతారు. కానీ ఉన్నటువంటి సమయం వల్ల ఎలా ఉంది అంటే కత్తి మీద సాము అంటారు. నడుచుకుంటూ వెళుతున్నారు, కత్తి మీద ఏమాత్రం అటు ఇటు వేసినా తెగిపోతుంది. అంత జాగ్రత్తగా ఉంది సమయం అన్నది గుర్తుపెట్టుకోవాలి మీనరాశి వాళ్ళకి. కాబట్టి ఈ వారంలో ఉండేటువంటి పరిస్థితులన్నీ అంతే టైట్గా ఉంటాయి. ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి, ఏదో ఒకటి చేయకపోతే టైం దాటిపోతూ ఉంటుంది. కాబట్టి చాలా చాకచక్యంగా దాటండి. ఈ సమయంలో మీకు ఎక్కువగా ఉపయోగపడేటువంటి మంత్రము శ్రీరామరక్షా స్తోత్రము లేదా శివాష్టోత్తర శతనామావళి స్తోత్రము. వాటిని పట్టుకోండి, అవే మీకు దారి చూపెడతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. స్వస్తి.